ఈ రోజు ఫుడ్ డొనేట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఫుడ్ డొనేట్ కి అయితే మేము పులిహోర పెరుగన్నం చేశాం. ఫుడ్ డొనేట్ చేసేటప్పుడు వర్షం అయితే వచ్చింది, అది మీరు వీడియోలో కూడా చూశారు. పులిహోర అయితే మొత్తం టోటల్ అయిపోయింది. పెరుగన్నం అయితే ఒక 40 ప్యాకెట్స్ అయ్యేంత వరకు మిగిలిపోయింది. పులిహోర కన్నా పెరుగన్నం అయితే కొంచెం తక్కువే చేశాం. కానీ నిన్న పడిన వానకి క్లైమాక్ట్ కూల్ ఉండడం వల్ల పెరుగన్నం అయితే కొంచెం మిగిలింది. ఆ మిగిలిన పెరుగన్నాన్ని ప్యాకింగ్ చేసేసి ఎవరైనా ఆకలితో ఉంటారని చెప్పి మళ్ళీ నైట్ 7:30, 8 టైంలో వెళ్లి ఒక్కొక్కరికి ఫుడ్ ప్యాకెట్ అయితే ఇస్తున్నాం. అలా ఫుడ్ ప్యాకెట్స్ పంచేటప్పుడు ఒక అతను వచ్చి పిలిస్తే అతనికి ఫుడ్ అడుగుతున్నాడు అనుకుంటే నాకు కాదు, అక్కడ ఉన్న ఒక అతను 2 రోజులు ఏంది తినక మీరు రండి అని నన్నైతే తీసుకెళ్లాడు. ఫుడ్ ప్యాకెట్ తీసుకొని ఇవ్వడానికి వెళ్తే ఆయన వద్దంటున్నాడు. యాక్చువల్లీ ఆయన తినక వాటర్ తాక 2 డేస్ అయిందంట. అసలు ప్రాబ్లం ఏంటని అడిగితే అక్కడ ఉన్న ఒక అతను అయితే చెప్పాడు, ఆయన కాలికి ఒక గాయమైంది. ఆ నొప్పికి ఏమి తినడం లేదు, నీళ్లు కూడా తాగడం లేదు. ఆ గాయాన్ని మాకైతే అతను చూపిస్తున్నాడు. ఆ గాయాన్ని చూడడానికి కూడా మా వల్ల కావడం లేదు, అంత ఘోరంగా ఉంది. ఆ గాయం ఎక్కువ స్మెల్ రావడం వల్ల అక్కడున్న కుక్కలు కూడా ఆయన చుట్టే తిరుగుతున్నాయి. ఆ గాయాన్ని మాకు చూడడానికి అవ్వడం లేదు. మరి ఆ నొప్పిని ఆయన ఎలా భరిస్తున్నాడో ఆ దేవుడికే తెలుసు. ఇక్కడ ఒక అతను గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అతన్ని తీసుకెళ్లాడంట. హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ కాదు అనంతపూర్ కి తీసుకెళ్ళండి అని అన్నారంట. ఆ గాయాన్ని చూసిన తర్వాత ఇతడు చెప్పేదంతా విన్న తర్వాత నాకైతే ఒకటే అనిపిస్తుంది, అతడి కడుపు నింపడం కాదు, ఆ పెద్ద ఆయనకి ట్రీట్మెంట్ అయితే ఇప్పించాలి. అతడి కాలికి ట్రీట్మెంట్ ఎక్కడ ఇప్పించాలి, ఎలా ఇప్పించాలి నాకైతే అర్థం కావడం లేదు. మీరే ఒక చిన్న సొల్యూషన్ ఇవ్వండి. ఈ వీడియో ఏదో లైకుల కోసమో కామెంట్ల కోసమో అయితే నేను చేయడం లేదు. అతడి కాలికి ఏదో ఒక రూపంలో బాగవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను.